అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. మాకు మన డిపార్ట్మెంట్కి మన సంగారెడ్డి మన పటాన్చెరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట 12 గంటలకి ఒక వెహికల్ ఏది మహేంద్రా ఎస్యూవి 500 వెహికల్ ఒక కారు రావడం జరిగింది. దాన్ని ఆపగా ఆయన పారిపోవడానికి ట్రై చేశాడు. తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్చెరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటైన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఈ వెహికల్లో మనకు ఒరిస్సా ఏరియా నుంచి గంజాయి గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది. ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేసిన క్రమంలో ఈ కారులో 2 పర్సన్స్ ఉండే, అందులో ఒక పర్సన్ అమర్ అన్నతను మధ్యలో దిగి పారిపోయాడు. తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని మొత్తం సర్చ్ చేయగా మనము దాదాపు 220 కిలోల సుమారుగా 220 కిలోల గంజాయి ఇది ఒరిస్సా నుంచి మొన్న 20వ తారీఖు రాత్రి లోడ్ చేసుకొని 20ని మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యి ఇది మనం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారే అనే డ్రైవర్ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తర్వాత అతన్ని మొత్తం వెహికల్లో సెర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది. దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సన్, గోతాన్ వారాలికల్ విలేజ్ అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా, బాంబే ఆ ఏరియాలో సప్లైకి గురించి అతను తెప్పిస్తున్నాడు. ఇది దాదాపుగా ఈ డ్రైవర్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ అవార్డ్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్విట్నెస్ కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పంచ్విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లాయీని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది. దీన్ని మనం త్వరలో ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము. ఇందులో ఒక పర్సన్ని అరెస్ట్ చేశాము ఇప్పటివరకు, ఇంకో 2 పర్సన్స్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇద్దరు పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే, తండ్రి పేరు సంజయ్ కావ్లే, ఇతన్ని సుర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, సతారా జిల్లా. ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్గే, తండ్రి పేరు దిలీప్ అవార్డ్గే, ఇతని విలేజ్ గోతాన్ వావారి హైర్ తాల్, సతారా జిల్లా. ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రము. ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే. ఇప్పుడు మనకు దొరికిన చంద్రు కార్యతంది పాడర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, ఇది కూడా సతారా జిల్లానే. దీనికి సంబంధించి ఫర్దర్గా మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము. అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సంపాదించాము. ఇది అబ్స్కాండెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి. దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ 2 పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీమా 2 టీంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్తో మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో ఏంటంటే వీళ్ళు ఒరిస్సాలో 5,000 నుంచి 10,000 వరకు 1 కిలో కొనుక్కొస్తారు. తర్వాత వీళ్ళు దాన్ని ఏంటంటే ఈ గంజాయి లేదంటే శీలవతి గంజాయి అయితేనేమో చాలా కాస్ట్లీ గంజాయి ఉంటుంది. దాన్ని ఏంటంటే అందులో మంచి ఫ్రూటింగ్ టాప్స్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా వచ్చి రెజిన్ కనుక చిక్కగా ఉంటే దాని ఘాటు వల్ల అది కనీసం వాళ్ళు 20 నుంచి 30,000కి అమ్ముతారు. తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వీళ్ళు కొందరు 50,000 నుంచి 75,000 కూడా కేజీ చొప్పున అమ్ముతారు. ఇప్పుడు మన దగ్గర మనకు ఈ ఉన్న గంజాయి ప్రకారం చూస్తే 220 కిలోలు
ఇంటూ కిలో 20,000 వేసుకున్నా మనకు దాదాపుగా 40 నుంచి 45 లక్షలు వర్త్ ఉంటుంది ఈ గంజాయి వాల్యూ. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ కూడా చూసి ఉంటారు. అది చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ ఉంటే కూడా మన ముక్కు కూడా అయిపోతున్నట్టుంది. అంటే గంజాయి లేదంటే ఎంత రెసిన్ అంటే దాని మీద కారే రెసిన్ పాలు లాంటి జీడపాతం లాంటిది ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అది అంత కాస్ట్ ఉంటుంది గంజాయి సంబంధించి. అంటే దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒరిస్సా నుంచి, ఏఓబి ఒరిస్సా ఏరియా నుంచి ఇది మహారాష్ట్రకి వెళ్తుంది. మనకు డోపం ప్రకారము మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డోపమ్స్ అని ఒకటి సెంట్రల్ నార్కోటిక్ కంట్రోల్స్ బ్యూరో డోపం అనే ఒక యాప్లో ప్రతి ఒక్క అంటే ఆల్ ఇండియా వైడ్ మన ఎన్డీపీఎస్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఆ డోపంలో ప్రతి ఏదైనా స్టేషన్లో కేసు కనుక డిటెక్ట్ అయితే ఆ డోపం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ డోపంలో వెరిఫై చేస్తే వీళ్ళు ముగ్గురు మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి కేసెస్ ట్రేస్ కాలేదు ముగ్గురి పేరు మీద. వీళ్ళు ఎంత ఇప్పుడు ఎందుకంటే మన డ్రైవర్ చెప్పి నేను ఫస్ట్ టైం వచ్చినా చెప్తున్నాడు. వీడు నెల రోజుల కింద వాళ్ళ జీతం కుదిరండి. మనకు ఒరిజినల్ ఓనర్ విశాల్ దిలీప్ అవార్డుని అరెస్ట్ చేస్తే కానీ మనకు ఫర్దర్గా సమాచారం